మాత్రం నిజం. రేపు రేపు అనుకుంటే ఆ రేపు ఎప్పటికీ రాదు. సో మీ మనసు చెప్పిన దాన్ని వెంటనే ఈ రోజే ఇప్పుడే చేయండి. ఎవరి కోసం దేనికోసం వాయిదా వేయకండి. 50 years గా ఫీల్డ్ లో ఉన్నాం. అన్నపూర్ణ అప్పడం అంటే రొంబ ఫేమస్ ఆకుం. హే జస్ట్ ఓకే. హలో మేడం, నేను వసుంధరిని. ఓకే, ఐ యామ్ ఇన్ ఎ మీటింగ్, ఐల్ కాల్ యు బ్యాక్. సారీ. అర్థమైంది. మీరు ఒక పాపులర్ ట్యూన్ మీ అడ్వర్టైజ్మెంట్ కి కావాలన్నారు గనుక మేము ఈ ఆలుమా డోలుమా పాటని సెలెక్ట్ చేసాం. మరియా, ఇస్ దేర్ ఎనీ కాపరేట్ ప్రాబ్లం? అంత మాదిరి ఏమీ ఉండదు. అనిరుద్ధ్ నాకు డిస్టెంట్ రిలేషన్ దా. సార్టెడ్. సో ఇప్పుడు లిరిక్స్ వినండి. ఆలుమా డోలుమా అప్పుడు పాట అవే పాడుంగో. ఓకే, రెడీ. ఆలుమా డోలుమా అప్పడాలు చూడమ్మా, అన్నపూర్ణ అప్పడాలే టాపమ్మా. సారీ. నో ప్రాబ్లం. హలో, మీ జీవితంలో వసంతం రావడం. మీటింగ్ లో ఉన్నానని చెప్పాను కదా, తర్వాత మాట్లాడతాను. సారీ. నల్ల ఎరక, కానీ మ్యూజిక్ కాస్త ఫ్లాట్ గా ఉంది. అది మీరు అనిరుద్ధ్నే అడగాలి. ఓకే, విల్ డూ వన్ థింగ్. After the first line, అప్పిడిలు చీడుమా. అప్పిడిలు చీడుమానా? Whatever. After the line, give me a small gap. 4 counts. I'll do some magic. ఏంటి, గిటార్లోంచి పౌరాన్ని రప్పిస్తావా? Ready? 1, 2, 3, 4. ఆలుమా డోలుమా అప్పడాలు చూడమ్మా, అన్నపూర్ణ అప్పడాలే టాపమ్మా. బేష్, మసాలా పాటలో నల్ల పోటింగా. ஒரு చిన్న రిక్వెస్ట్. అన్నపూర్ణ కరకరలాడే అప్పడం, ఇదండి మన ట్యాగ్ లైన్. సో అంద కరకర అనేది పాటలో ఉందా? నల్ల ఇరకం ఇల్లే. Sure, we can try. కరకరలాడే అప్పడాల. ఆ మాట మీటర్ కి సెట్ అవదండి. Yeah. ట్రై పడంగో. అప్పడం కరకరలాడితేనే కదా బాగుంటుంది. We can definitely try. Kumar. ఓకే, షల్ వి? ఆలుమా డోలుమా అప్పడాలు చూడమ్మా, అన్నపూర్ణ కరకరాలు టాపమ్మా. కానీ ఇందులో అప్పడం కారం ఇల్లే. కాకెత్తుకుపోయింది. అప్పడాన్ని కాకి ఎత్తుకుపోయిందిరా ఎదవా. ఎంత భగవాన్, ఎంత గొప్ప కవిని నేను. నన్ను అప్పడాలకి పాట రాయమంటారా? అందులోని వీడొక నానిపోయిన అప్పడం కరకరాలు కావాలట. ఒంటికి నూనె రాసుకుని ఢాబా మీద ఒలికిలా పడుకో, కరకరలాడతావు. మరియా, బాధ సర్పద్రష్టులైన పేదల వెధల గురించి రాస్తానే తప్ప ఈ గబ్బిల మమ్మే అప్పడాల గురించి నేను రాయను. నీ డబ్బుతో నా కవిత్వాన్ని కొనలేవు. సరే, నా పెన్నులో ఉన్నది ఇంకు కాదు, సత్యమనే రుదిరం. Hey, Kumar, this is your job. కుక్క బతుకు ఈ బతుకు, దీన్ని వదిలి లక్ష్యాన్ని వెతుకు. కనిపిస్తుంది భవిత, అందిస్తాను నేను మరో కవిత. అసహాయత వదులు, ఆవేశంతో కదులు. చెయ్యి కలుపు, వస్తుంది గెలుపు. I thought he was telling the lyrics, ma'am. Kumar, out of my sight. Get out of here. నేను అడవిలో సంచరించే మృగాన్ని. నా స్వేచ్ఛని ఎవరు హరించలేరు. వస్తాను. అత్తగారికి ఒంట్లో బాగోలేదట. ఆవిడ త్వరగా పోవాలని పూజ చేయించడానికి అమ్మవారి గుడికి వెళ్ళింది. అలా అపశకునంగా మాట్లాడకండి. నిజం, నమ్మకం లేకపోతే తన్నే అడుగు చెబుతుంది. సరే, వెంకట్రావు గారు ఎక్కడా? ఆయన ఎక్కడికి వెళ్తే నాకేంటి? నా ఐటెం ఇవ్వు నువ్వు. పులిహార పులుసేగా, ఇదిగో ఇక్కడ ఉందిగా. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈస్ దిస్? పులిహార పులుసు మిక్స్ ట్రై చేస్తారా? లెట్ ఇట్ బి. అందుకని దాన్ని తెచ్చి నా స్కూటర్ మీద పెడతారా? దిస్ ఇస్ నాట్ యువర్ డైనింగ్ టేబుల్, యు నో. సార్, బాట్లే కదా పెట్టారు, మీ స్కూటర్ లో బాంబు ఏమైనా పెట్టారా? విల్ యు ప్లీజ్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్. 350 కోట్లు లోన్ అడిగాను బ్యాంకులో. అది రాగానే బిజినెస్ మొదలు పెట్టేయడమే. ఈ జోక్ కి గాడిద కూడా నవ్వదు. మీరు నవ్వలేకపోతే స్ట్రైట్ గానే చెప్పేయండి. హోల్డ్ యువర్ టంగ్. ఏంటి మీరు మాట్లాడేది? అసలు నువ్వు ఇలాంటి ఫ్లాట్ లో ఎందుకయ్యా ఉండడం? అమెజాన్ అడవిలో 6 ఎకరం కొనుక్కుని అక్కడ ఉండొచ్చు కదా. నేను ఎక్కడ ఉండాలి మీరే చెప్పాల్సిన అవసరం లేదు. అవును, ఇది చెప్పడానికి గరిగిపాటి వారిని తీసుకురమ్మంటారా? ఇదిగో చూడండి, కాస్త మీరు ఊరుకోండి. నేను అలా పెట్టడం తప్పే, నన్ను క్షమించండి. ఈ రోజు పులిహోర బట్టలు, రేపు పోయేపటి మామిడికాయ పప్పు వండుతారు. అయినా నేను చూస్తూ నోరు మూసుకోవాలా? ఇడియట్. వయసుకి తగ్గ బిహేవియర్ ఉండాలి. స్టూపిడ్. బుర్ర చూడు, పైన జుట్టు లేదు, లోపల గుజ్జు లేదు.
విజయ్ ఎస్. ఓకే. హాయ్, ఐమ్ సందీప్. హలో. గ్రేట్ గ్రాండ్ సన్. ఓ, మనం ఇదివరకు ఒకసారి మీట్ అయ్యాం. అవునా? నేను డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేటప్పుడు మీరే నన్ను తీసుకువెళ్లారు. ఓ, నేను ఎక్కడో చూసినట్టుంది అనుకున్నాను. అప్పుడు చిన్న పిల్లాడివి. ఇప్పుడేం చేస్తున్నావు? విజయ్, ఐఎమ్ టేకింగ్ ఓవర్ దిస్ కంపెనీ. ఓహో. మీరు ఒక పని చేయండి. గెట్ మీ ద సేల్స్ రిపోర్ట్, క్లయింట్ లిస్ట్, అవుట్ స్టాండింగ్ రిపోర్ట్ అన్ని ఇమీడియట్ గా తీసుకురండి. ఓకే, 2-3 ఒక రోజులు. 1 అవర్ లో తీసుకురండి. లేదు సందీప్, అది చాలా లేదు సార్, అది చాలా పెద్ద పని. 1 hour లో కుదరదు. 2 days అవుతుంది. వాట్, 2 days? విజయ్, నాకు అంత టైం లేదు. యు నో సంథింగ్, నాకు ఫిల్టర్ కాఫీ అంటే చాలా చాలా ఇష్టం. బట్ నేను ఇన్స్టెంట్ కాఫీ తాగుతాను. యు నో వై? నాకు అన్ని ఇన్స్టెంట్ గా జరగాలి. సో గో గెట్ ద రికార్డ్స్ ASAP. ఓకే? అండ్ విజయ్, మీరు వెంటనే కొంచెం అప్డేట్ అవ్వాలి, లేదంటే నాతో కలిసి ట్రావెల్ చేయలేక ఆగిపోతారు. ఓకే సార్. వన్ మోర్ థింగ్, నాకు ఈ రూమ్ సెట్ అవ్వదు. నేను మీ క్యాబిన్ తీసుకుంటాను. మీరు అడ్మిన్ లో ఒక టేబుల్ వేసుకోండి. అక్కడ ప్లేస్ చాలదు సార్. సరిపోతుంది. యు వెకేట్ ద క్యాబిన్ ప్లీజ్. వెళ్ళండి. హలో. వెళ్ళండి ఫాస్ట్. హలో. యా, హాయ్. యా, యు సెండ్ మీ దాల్. వాట్ ద హెల్ ఇస్ రాంగ్ విత్ యు? సిద్ధు, స్కూల్ డైరీ ఇవ్వు. చూసి చాలా రోజులైంది. నేను స్కూల్లోనే పెట్టొచ్చేసాను. ఎప్పుడు చూసినా ఇదే చెప్తున్నావు. రేపు స్కూల్కి వస్తానుండు. ఎలా పట్టుకోవాలో నాకు తెలుసు. ఏంటమ్మా ఈరోజు కస్టమర్ కేర్ తోనూ మాట్లాడలేదు, మనతోనూ మాట్లాడలేదు. ఒంటికి పడదని తెలుసు కదా, మరెందుకు తాగడం? సారీ వసు, మనసుకి బాధ కలిగింది. పిల్ల వెదవ, వాడు నాకు బాస్, అది బిగ్ బాస్. వాడికి లైసెన్స్ కూడా నేనే ఇప్పించాను. ఇప్పుడు నన్నే ఆడిస్తున్నాడు. నా క్యాబిన్ నుంచి బయటికి గెంటేశాడు వసు. నిండా 25 ఏళ్ళు లేవు. వాడు బాస్. డబ్బు డబ్బు మహిమ వసు. ఆ కంపెనీ కోసం ఎంత కష్టపడ్డాను. ఒక్క రోజైనా లీవ్ పెట్టానా? సరే పడుకో, ఉదయం మాట్లాడుకుందాం. ఇది ఉదయం కాదా? స్నానం చేశాను కదా, ఉదయం అనుకున్నాను. బస్సు కార్లు కొందాం. 5 సరే సరే పడుకో. కానీ ఆ సందీప్ గారిని మాత్రం ఎక్కనే ఉన్నాను. కావాలంటే వాళ్ళ తాతయ్యని ఎక్కించుకుంటా. వసుంధరా ట్రావెల్స్. రండి మేడం, లేడీ సెక్షన్ సెపరేట్ గా ఉంది, చూస్తారా? లేదు లేదు, నేను ఈ జాబ్ యాడ్ చూసి వచ్చాను. ఓహో, రిసెప్షనిస్ట్ జాబ్ కా? అవునండి. ఇంతకు ముందు ఎక్కడైనా వర్క్ చేశారా? లేదు, కానీ నేను చేయగలను. ప్రెగ్నెంటా? అలుమా డోలుమా అప్పడాలు చూడమ్మా, కరకర అప్పడాలు అన్నపూర్ణవేనమ్మా. కాఫీ. ఎందుకు వచ్చావు? అదేంటి మరియా, ఆఫీస్ ఉద్యోగం? ఏది ఈ నీచువైన ఉద్యోగమా? ఓ, నేను కోపంగా మాట్లాడింది ఇంకా మనసులో పెట్టుకున్నావా? నేను అది అప్పుడే మర్చిపోయాను. అప్రియమైన వాటిని అప్పుడే మర్చిపోవాలి. ఆ అప్పడాల పాటని కూడా కరెక్ట్ చేశాను. వచ్చేటప్పుడు పాడుతూ వచ్చాను. నువ్వు వినలా? సారీ. గట్టిగా చెప్పు. మరియా, నేను అంత గట్టిగా అరిచావు? ఎప్పుడు వచ్చి చెప్పు, అందరికి వినిపించేలా. సారీ. ఏవన్నావు? ఈ కుక్క బతుకు ఎవడికి కావాలా? నీలాంటి వాడు మాటలతో సరి, చేతల్లో 0. నువ్వు ఏ పరిస్థితిలో వచ్చి ఉద్యోగం అడిగావో గుర్తుందా? ఒక ఫ్రెండ్ అనుకునేగా నీకు ఇక్కడ ఉద్యోగం ఇచ్చాను, కానీ నువ్వేం చేసావు? యు ఎంబారస్డ్ మీ, మేడ్ మీ లుక్ లైక్ ఎన్ ఇడియట్. ఐఎమ్ రియలీ సారీ. ఒక కవిగా కొంచెం ఆవేశపడ్డాను, బట్ తర్వాత ఆలోచించాను.
శంకరాభరణం పాటలు రాసిన వేటూరి గారు అమలాపురం కూడా రాశారు. సో యు నో వాట్, ఐ డోంట్ కేర్. కవిగానే ఉంటూ ఎవరు చదవని పుస్తకాల్లో కవితలు రాసుకో, తర్వాత ఎవరు చదవలేదని తిట్టుకుంటూ ఫేస్బుక్ లో స్టేటస్ పెట్టు. రే పరా, మరియా, నేను దాల్చుకుంటే నీలాంటి వాళ్ళని 10 మందిని తయారు చేయగలను. అంతెందుకు, నిన్న చీర కట్టుకుని కుక్కర్ కోసం వచ్చింది ఒక లేడీ, తనకు కూడా ట్రైనింగ్ ఇవ్వగలను. ఓనర్ నేను చెప్తే ఒప్పుకుంటారు. ఓనర్ ఈనేనా? కాదు కాదు, మీరు రేపే జాయిన్ కావచ్చు, కానీ ఇలా శారీ కట్టుకోకూడదు, ట్రాక్ సూట్ వేసుకొని రావాలి. ఇలా రండి. ఇది మగాళ్ళు ఎక్కువగా వచ్చే జిమ్, అందుకని ఇలా శారీ కట్టుకుని వస్తే మింగేసేలా చూస్తారు. మీరు ట్రాక్ సూట్ వేసుకుంటారు కదా? స్మార్ట్ శంకర్ హీరోయిన్ లాగా. ఓకే 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 ఓకే. అట్లీస్ట్ షీ హ్యాడ్ దట్ హంగర్. ఏదో ఒకటి సాధించాలనే ఓ కసి ఉంది తనలో. యునో, చూడు, ఎన్ని మిస్డ్ కాల్స్, ఎన్ని మెసేజెస్, నేను చేయగలను అంటూ. సో వై నాట్ హర్? In fact, that's it. That's the plan. మధుతో మాట్లాడండి. లేట్ నైట్ షో. ఎస్. రిసెప్షనిస్ట్ జాబ్ ని అంత తేలిక తీసుకోకండి. అందులోనూ లేడీస్ ని మేనేజ్ చేయడం చాలా కష్టం. వర్కౌట్ చేయకుండా మాటలతోనే గడిపిస్తూ ఉంటారు. తర్వాత నడుము తగ్గలేదని మన మీదే పోట్లాడడానికి వస్తారు. మరియా మేడం, ఒక్క నిమిషం. హలో, ఫస్ట్ నేను మరియా మాట్లాడుతున్నాను. హలో ఎఫ్ఎం నుంచి. చెప్పండి మేడం. ఎక్కడున్నావు? నేనిప్పుడు జిమ్ లో ఉన్నాను. ఓకే ఓకే. ఆ రోజు నువ్వు ఆడిషన్ లో మాట్లాడావే, అది ఇప్పుడు మళ్ళీ ఓసారి మాట్లాడగలవా? ఇప్పుడా? ఎస్. హలో, మీ జీవితంలో వసంతం రావడానికి, మీ మనసులో మల్లెలు పూయడానికి, మీ ఆంతరంగిక సమస్యల్ని పంచుకోవడానికి నాతో మాట్లాడండి. వసు, వెంటనే బయలుదేరి స్టూడియోకి రాగలవా? వస్తాను మేడం.